ఇంత సమర్థత ఉంటే ఇట్లా చేయాలి. మితిమీరిన సమర్థత ఇది. ఇప్పుడు రేపు చెప్పండి. ఈరోజు కాళేశ్వరం సంబంధించిన దాంట్లో కీలకంగా పనిచేసిన అధికారుల పైన ఏసీబీ సోదాలు చేస్తుంది. దాంట్లో హరిరామ్కి సంబంధించినటువంటి ఇంట్లో ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ సోదాలు జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే కేసీఆర్కి దగ్గరైన మిత్రుడు ఎవ్వరు లేరు. ఈజ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్. నా ప్రీవియస్ ప్రెస్ మీటింగ్లో కూడా చెప్పిన మీరు టికెట్లు మొత్తం 2018 కాంగ్రెస్ కేసీఆర్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అసలు రేపు సభ పెడుతున్నారు. ఏంది ఏమి ఉత్సవము అంటే 25 ఏళ్ళు అయిందన్న. సరే ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి 2 ఏళ్ళు లేదని నువ్వు అంటున్నావు. ఆయన కొడుకు ఆ కేసీఆర్ గదముక్కొని బిడ్డ కంటే ఎక్కువ తెలుసు నాకు వాళ్ళ పార్టీ. అది పెట్టినప్పటి నుంచి 2000 ఎప్పుడో ఒకట్లో పెట్టినా పెట్టినప్పుడు ఉద్యమ పార్టీ. ఎవ్రీబడి బిలీవ్స్ ఇట్ వాజ్ అన్ ఉద్యమ పార్టీ. నేను కూడా ఐ ఆల్సో బిలీవ్ ఇట్ ఉద్యమ పార్టీ. 2004లో మొట్టమొదటిగా వాళ్ళు ఎలక్షన్లు కొట్లాడారు, జనరల్ ఎలక్షన్. అప్పుడు కూడా నేను చెప్తున్నా ఉద్యమ పార్టీ. 2009కి వచ్చేసరికి సీమాంధ్ర పార్టీలతోటి కుమ్ముక్కైనరు, అలయన్స్లకు పోయినరు, ఉద్యమం పక్కకు పడేసి. అది పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది. అప్పుడు 2009లో పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది. 2014లో పవర్లకు వచ్చిండ్రు. అప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకుంది. ఫ్యామిలీ దగ్గర మంత్రులు కొందరు, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేసుకొని మింగుడు మొదలుపెట్టిండ్రు. అందులో ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా 2014గా మారింది. 14లో 2019లో మళ్ళీ 18లో మళ్ళీ గెలవంగానే అది ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్ అయింది. ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ సన్ డాటర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా వీకెండ్ దూరమయ్యారు. సో ఉద్యమ పార్టీ, పొలిటికల్ పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్, దెన్ ప్రొపరేటరీ ఫామ్. 2023కి వచ్చేసరికి అసలు వీళ్ళు పార్టీ ఉద్యమం కోసం అయితే పెట్టిండ్రు, ఆ తెలంగాణ పదమే తీసేసి అసలు దీనికి బేసిక్ ఫౌండేషన్ లేకుండా చేసేసారు. తెలంగాణకి వీళ్ళకి సంబంధమే లేదు. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ టిఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్, వాట్ ఎవర్. పుట్టినప్పుడు ఏదైతే పార్టీ ఉన్ననో ఇవాళ ఉన్నదానికి అసలు ఏమీ లింకు లేదు. బేసిక్ స్ట్రక్చర్ ని మార్చేసారు వీళ్ళు. ఎట్లయితే బ్రదర్ రజతోత్సవ సభ మళ్ళీ నేను ఆల్టర్నేటివ్, నీ ఆల్టర్నేటివ్ వీడు కేసీఆర్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు, మళ్ళీ కాంగ్రెస్ వాడికి నువ్వెట్లేదు ఆల్టర్నేటివ్ దేనికి ఆల్టర్నేటివ్? కొంత దొంగతనం ఇంకోటి కాపాడుతున్నావు. నువ్వు నీ ఉద్యమ పార్టీకి రజతోత్సవ సభనా, నీ పొలిటికల్ పార్టీకా, నీ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ కా, నీ ప్రొపరేటరీ ఫర్మ్ కా, అసలు తెలంగాణతో సంబంధం లేని బీఆర్ఎస్ కా, దేనికి రజతోత్సవ సభ? మీరు అంటున్నారు ఆ పార్టీలో కూడా కుమ్ములాటలు అంతర్గతంగా చాలా విభేదాలు ఉన్నాయి. ఒకవైపు కవిత, కేసీఆర్, హరీష్ రావు వరకు కేసీఆర్ వీళ్ళందరూ వాళ్ళ మనోవేదన గురవుతుంది. మీకు మన ఇన్ఫర్మేషన్ మనోవేదన ఎప్పటి నుంచో గురవుతాడు. అందుకే ఫామ్ హౌల్ ఉంటాడు. నేను మసాలు చెప్తు కదా, ఇల్లీస్ పెట్టి ఫామ్ హౌల్ ఎందుకున్నాడు. పాతకాలంలో వనవాసం పోదురు ఈయన. ఇప్పుడు వ్యవసాయ మిత్రులందరికీ నమస్కారం. మీడియా సమావేశం మొదలుపెట్టకంటే ముందు ఇటీవల
పహల్గాంలో జరిగిన దుర్ఘటన. Let me extend my heartfelt condolences to all the bereaved families. Their sacrifice definitely is not going waste. Their sacrifice has unified the country like never before. I hope their sacrifice will lead to a permanent solution for cross-border terrorism. Fortunately, the country is in the hands of most efficient and capable leadership. So, like every Indian, even I am expecting a permanent solution for this cross-border terrorism. ఏప్రిల్ మన ముదోలు శాసనసభ్యులు రామారావు పటేల్ గారు మరియు డాక్టర్ పాల్వాయి హరీష్ గారు సిర్పూర్ శాసనసభ్యులు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. డాక్టర్ సాబ్ జస్ట్ ఇప్పుడే ఇది చైర్మన్ అనిల్ జైన్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రీజువినేషన్ అండ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఆయన ఇదంతా మీ డొమైన్లో ఉంది ఈ లెటరు. ఇందులో స్పష్టంగా కళ్ళకు కనబడేటివి మీ ద్వారా, ఈ లెటర్ ద్వారా మీరు పబ్లిసైజ్ చేసి ఉంటే, చేయకపోతే నాకు తెలియదు. కొన్ని ఛానల్ చేస్తే కొన్ని చేయవు. అందరు చేయాలి ఇట్లాంటివి, వేరే ఇంట్రెస్ట్ అని పక్కన పెట్టుకొని. సో మీ ద్వారా కూడా ప్రజలకు తెలిసింది, కానీ కొన్ని విషయాలు తెలియనివి కూడా ఉంటాయి ఇందులో. సో అవన్నీ ఒకసారి మీ ముందర పెట్టడం, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక బీజేపీ కార్యకర్తగా నా కర్తవ్యం. అది క్యారీ చేయాలో లేదో మీ కర్తవ్యం, మీరు ఆలోచన చేసుకోండి. దీంట్లో టోటల్ రిపోర్ట్ 170 పేజీల రిపోర్ట్ ఉందండి. అందులో కొన్ని బ్రీఫ్ అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు మీ ముందర పెడతాను. దాని తర్వాత కనబడేవి కూడా మీ ముందర కొన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో బేసికల్గా ఈ గత ప్రభుత్వం చేపట్టిన ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఇవి ఈ డ్యామ్లు, ఇవి 2016లో మొదలు పెట్టుకొని ఈ బ్యారేజెస్ ఆపరేషనల్ 2019లో, అంటే 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు పై చిలుకు కొన్ని మాసాలలో ఇది కంప్లీట్ చేశారు. అంత తొందర ఏముండే అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే దిస్ ఈజ్ లింక్ టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవి కెనాల్స్,